అంగన్వాడీలు వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఉదయం నుండి కలెక్టర్ సెంటర్లో ధర్నా చౌక్లో శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా తెల్లవారుజామున పోలీసులు ఒక్కసారి దాడి చేసి లైట్లు తీసేసి టెంట్లు పీకేసి మహిళల మీద పడుకున్నటువంటి వాళ్ళని ఈడ్చేసి చాలా దుర్మార్గంగా వాళ్ళని అరెస్టులు చేసి ఎక్కడికక్కడికి తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇప్పుడు ఇది గుంటూరు దాటేసి మరి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలీదు. అంటే గుంటూరు దాటేసి తీసుకెళ్తున్నారంటే ఇంకా ఎక్కడ తీసుకెళ్తారు? ఖమ్మం తీసుకెళ్తారా లేకపోతే వేరే స్టేట్ తీసుకెళ్తారా అనేది మేమేమైనా అంతర్జాతీయ ఉగ్రవాదులమా? మేము ఎవరమని చెప్పి తీసుకెళ్తారు? మేము ఆంధ్ర పౌరులు మీకు ఓటేసి గెలిపించి గద్దెనెక్కించి ఈ రోజున మళ్ళీ మీరే అంత దుస్సాహసాన్ని పర్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత గవర్నమెంట్ ఇదే వైద్యం చేసింది, అడ్రస్ లేకుండా పోయింది. మీ పరిస్థితి కూడా అంతే, మీరు కూడా అదే పని చేశారు. ఇప్పుడు మరి ఆ రోజు లబోదిబ్బమన్నారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు, లేదా మహిళలను చూడలేదు, చీకటి కోణం, దుర్యోధనుడు ఎన్ని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏం చేశారు? మీరు చేసింది ఏంటి? ఇంకా చెయ్యి ఎరిగింది, ఏమైందో తెలియదు చెయ్య. అంటే ఇలా ఎంతమంది మహిళలకి ఈ రోజున వాళ్ళ చేతులు ఇరినాయో తెలియనటువంటి పరిస్థితి. ఎంతమంది మహిళలు కదా ఒంటి మీద బట్టలు కూడా చెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంత దుర్మార్గంగా ఈ వేళ ఈడ్చుకుని తీసుకెళ్లి అరెస్టులు చేస్తా ఉన్నారు. ఏమడిగాం మేము? వేతనాలు పెంచండి అడిగా. మీరే కదా ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్